సీఎం జగన్ పై రాళ్లదాడి కేసు నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో గుల్కరాయ్ కేసులో వాదన ప్రతివాదన అనేది పోలీసు నుంచి పీపీ నుంచి ఒక కౌంటర్ సబ్మిట్ చేశారు. వాళ్ళు బెయిల్ అపోజ్ కింద అపోజ్లో వాళ్ళు మెన్షన్ చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది, ఐడెంటిఫికేషన్ అది అక్యూజ్ది కూడా చేయాలి, కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయాలి, ఆ పెండింగ్ ఉంది అని వాళ్ళు బెయిల్ని అపోజ్ చేశారు. ఈ బెయిల్ మీద కౌంటర్ మనము మండే చేస్తున్నాము 27కి మరి వాదన ప్రతివాదన ఉంది. ఆ బాబు ఎవరున్న జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో స్టోన్ ప్లేటింగ్ కేసులో ఆ బాబుకి బెయిల్ మీద తీసుకురావాలని ఆలోచనలో నేను ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతుంది అంటే ఏదైనా కోడికత్తి కేసులాగా సాగుతుంది అనుకుంటున్నారా? లేదు, కోడికత్తి కేసు ఎన్ఐఏ అది ఉంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, ఇది ఐపీసీ కేసు ఉంది, దీనిలాగా అంత ఇది ఉండదు. ఇది చిన్న కేసే, కోడికత్తి కేసు లాగా ఉండదు. ఇది తొందరగానే బయట వచ్చేస్తాడు. 100% బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో పోలీసు ఏమంటారు సెల్ఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే కేసు కట్టారు, కానీ వాళ్ళ దగ్గర ఫర్దర్ ఎవిడెన్స్ ఎలాబరేట్ చేయడానికి ఇది వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ మీద కేసు కట్టారు, దాని మీద మనం ఫైట్ చేసి ఈ బాబు బయట తీస్తాం. లేదు, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ స్లో ఉంటాయి, సో దానికోసం. ఎందుకంటే పోలీస్కి 90 days వరకు టైం ఉంటుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో ఆ టైంని వాళ్ళు ఇన్కాష్ చేసుకుని లైట్ చేస్తున్నారు, దాని తప్ప ఇంకా ఏం లేదమ్మా.